ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఈ సందర్భంలో మనం నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, అంధకార క్రియలు అనగానేమి అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏం పాఠం అండి? అంధకార క్రియలు అనగానేమి అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు దేవుని పిల్లలందరికీ అంధకార క్రియలంటే కొందరికి అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ స్పష్టంగా దేవుడు రాయించాడు అంధకార క్రియలంటే. మొదటిగా, అంధకార క్రియలు అంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలనే, పనులనే అంధకార క్రియలు అంటారు. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను అంధకార క్రియలు అని చెప్తుంది బైబిల్. ఎక్కడ రాయబడి ఉంది ఆ మాటలంటే, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమీయులకు రాస్తూ రోమపత్రిక 13వ అధ్యాయాన్ని 13వ వచనాన్ని మనం గమనించగలిగితే దేవుని పిల్లలారా, అక్కడ స్పష్టంగా రాయబడిందండి. 13వ అధ్యాయం 13వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, స్పష్టంగా మనకు ఎక్కడ అంధకార క్రియలు అని రాయబడిందంటే 12వ వచనంలో మనకు రాయబడింది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి అన్నాడు. అంధకార క్రియలను విసర్జించాలి అన్నాడు. అసలు అంధకార క్రియలు అంటే ఏమిటి అంటే 13వ వచనంలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 13వ వచనంలో చూస్తే పిల్లలారా, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. బాగా ఆలోచించాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను. ఈ సందర్భాన్ని అన్నాడు దేవుడు అంధకార క్రియ అన్నాడు. చాలామందిని గమనించండి దేవుని పిల్లలారా, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే అల్లరితో కూడిన ఆటపాటలలో దేవుని పిల్లలు ఉండకూడదు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఈరోజు ఎక్కువగా దేవుని పిల్లలు డీజేస్ వచ్చాయి. ఇప్పుడు కల్చర్ని బట్టి డీజేల దగ్గర ఉండటానికి, ఆ పాటలకి ఎక్కువగా పాటలు ఆడటానికి, లేకపోతే డ్యాన్సులు వేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది దేవునికి విరుద్ధమైనటువంటి క్రియ. అది ఎక్కడ చేసినా సరే. మరలా అన్నాడు మత్తు అన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు అన్నాడు. మత్తు అంటే డ్రగ్స్ రూపంలో కావచ్చు, లేకపోతే తినేటటువంటి పదార్థాల రూపంలో కావచ్చు, మరి ఇంకా పొగాకు రూపంలో కావచ్చు, మరి మద్యపాన రూపంలో కావచ్చు. ఏ రూపంలో మత్తును తీసుకున్నా అది అంధకార క్రియ. ఏ రూపంలో తీసుకున్నా అది అంధకార క్రియ అన్నాడు. ఈ విషయంలో దేవుని పిల్లలు ఉండకూడదు. మరొక క్రియను ఏమన్నాడంటే, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను అన్నాడు. కామ విలాసములైన. ఈరోజు ఎక్కువగా ఇంటర్నెట్ యుగం నడుస్తుందండి దేవుని పిల్లలు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్లు ఉంటాయి. ఎక్కువ మంది నీలి చిత్రాలు చూడటానికి, లేకపోతే అశ్లీల చిత్రాలు చూడటానికి దేవుని పిల్లలు ఇష్టపడుతూ ఉన్నారు. మరి సినిమా పరిశ్రమ కావచ్చు, లేకపోతే సినిమా వాతావరణం కావచ్చు, మరి లేకపోతే యూట్యూబ్లో వచ్చేటటువంటి వీడియోస్ కావచ్చు, లేకపోతే బయట స్త్రీలతో సంఘాల్లో కానీ, కుటుంబాల్లో కానీ ఆడపిల్లలతో వ్యవహరించే తీరు కావచ్చు. వీటన్నింటినీ ఏమన్నాడంటే మనం అర్థం చేసుకుంటే కామ విలాసములైన పోకిరి చేష్టలు అంటున్నాడు. కాబట్టి ఇట్టి విషయాలలో దేవుని పిల్లలు పాలు పంపులు పొందకూడదు, అందులో ఉండకూడదు. మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు దేవుని పిల్లలు. కలహమైనను మత్సరమైనను లేక అన్నాడు. కలహము, మత్సరం. కలహం అంటే గొడవకు సంబంధించినటువంటి విషయం. మత్సరం అంటే ఓర్వలేనితనం అని మనం చెప్పుకోవచ్చు. దేవుని పిల్లలకు ఉండకూడనటువంటి మరొక అంధకార క్రియ ఏమంటున్నాడంటే, కలహమైన మత్సరమైన ఉండకూడదు. గొడవకు సంబంధించిన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో దేవుని పిల్లలు కలహానికి దూరంగా ఉండాలి, ఓర్వలేనితనానికి కూడా దూరంగా ఉండాలి దేవుని పిల్లలు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, బైబిల్ స్పష్టంగా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, అంధకార క్రియలు అంటే దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలనే అంధకార క్రియలు అన్నాడు. అంటే ఆ క్రియలు ఏమేమని చెప్తున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను, మరి లేకయు అన్నాడు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను, కలహమైనను మత్సరమైనను, కలహము మత్సరము, ఇట్టి విషయాలను దేవుడు స్పష్టంగా రాయించాడు. అంధకార క్రియలు అన్నాడు. అంధకారం అంటే చీకటి. ఈ అంధకార క్రియలు అంటే చీకటి సంబంధమైన క్రియలు. ఈ క్రియలను మనము ఆలోచించుకుంటూ పోతుంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలే అంధకార క్రియలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనం చదువుకున్నటువంటి విషయాలలో మీరు తెలియక, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కావచ్చు, తెలియక కావచ్చు, పొరపాటున కావచ్చు, సంఘంలో కావచ్చు, కార్యక్రమాల్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మరి ఎక్కడైనా కావచ్చు, మీరు ఎవ్వరు కూడా దేవుని పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీలైనా పురుషులైనా ఈ అంధకార క్రియలలో పొరపాటును కూడా పాలు పంపులు పొందకూడదు, ఉండకూడదు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఈ సందర్భంలో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే అంధకార క్రియలు. కాబట్టి దయచేసి దేవుని పిల్లలు ఎవ్వరు కూడా ఈ అంధకార క్రియలలో ఉండకూడదని స్పష్టంగా మనకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఇటు విషయాన్ని గమనించినటువంటి దేవుని పిల్లలు అర్థం చేసుకొని ఈ అంధకార క్రియల వైపునకు జోలికి వెళ్లకుండా ఉంటారని ఆశిస్తూ మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.